పని ఎక్కడా కల్పించటం లేదు అనే చెప్పారు. కల్పించిన కొన్ని రోజులకి కూడా ఎన్ని రోజులు పని చేస్తామో అన్ని రోజులకు పేమెంట్ ఎక్కడా పట్టం లేదు అనే చెప్పారు. ఒకవేళ పేమెంట్ పడినా కూడా 2 వారాల్లో ఎక్కడా పడటం లేదు అనే చెప్పారు. కనీసం నెల 2 నెలలు లేకపోతే అసలు పడకపోవడం ఇలాంటి కంప్లైంట్స్ ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఆఖరికి వీళ్ళు చెప్పింది ఏమిటంటే ఈ ఉపాధి హామీ పని అన్నది ఎంత నీరుగార్చారు అంటే దీంట్లో ఎన్ని అవకతవకలు ఉన్నాయంటే ఎంత రాజకీయమయం అయిపోయింది అంటే అసలు దీనికి పేదవాళ్ళ కోసం మొదలుపెట్టిన పథకము అన్న నమూనాలే ఎక్కడా కనిపించటం లేదు. ఇది పేదవాళ్ళ కోసం మొదలుపెట్టింది కాదు, ఇది కేవలం ఎంట్రీలు వేసుకొని డబ్బులు కొట్టేయడానికి మాత్రమే తయారైన పథకం లాగా దీన్ని ఈ రోజుకి తయారు చేశారు అని చెప్తూ ప్రతి గ్రామంలో బాధపడటం జరిగింది. ఐడ్ లైక్ యూ టు సీ ద వీడియో. మేము కొన్ని వందల మందితో మాట్లాడడం జరిగింది, మీకు అన్ని చూపించలేము, కానీ వీవ్ క్రియేటెడ్ అ షార్ట్ వీడియో ఫర్ యూ టు గెట్ అ జిస్ట్ ఆఫ్ ద హోల్ యాత్ర. Volume. Volume, volume. Please pause it. వాల్యూమ్ పెట్టుకొని రివైండ్ చేసి ప్లే చేయండి అమ్మా. మంచినీళ్ళు ఏమో వచ్చినట్టు చూపెట్టుకున్నానని చెప్పారు. 2 సంవత్సరాలు డబ్బులు ఆగిపోయినాయండి. అక్కడ నుంచి ప్రతి అక్కడ కలుగుతుంది. మా అబ్బాయికి మాట వినిపించదండి, వినికిడి ప్రాబ్లం అండి. 2 సార్లు చదువుకుని పెట్టామండి, రాలేదండి మేడం గారు. ఈ పాపకి మాత్రం రావు, తల్లి లేదు. 3 సార్లు వైజాగ్ వెళ్ళాము, 3 సార్లు పనికి వెళ్ళాము, 3 సార్లు కూడా అక్కడ ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడికి తిప్పాడు, కానీ మాకు పెన్షన్ అయితే రాలేదు. పాపకి 3 సంవత్సరాలు పెద్ద 3 సంవత్సరాలు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఎన్నో కాగితాలు రాసిచ్చిన ఎక్కడ గెలవాలి గెలవాలి. ఎందుకో చెప్పారమ్మా, పెన్షన్ ఎందుకు ఇవ్వటం లేదు ప్రభుత్వం చెప్పిందా? పైన చెప్పలేదు అంటున్నారు. పెన్షన్లు ఇవ్వటం లేదు, ఇది లేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు, చంద్రబాబు గారు ఇవ్వలేదు, ఇద్దరు ఇవ్వలేదు. కొత్త పెన్షన్ ఇవ్వటం లేదు. ఇది మన రాష్ట్రంలో పరిస్థితి. 3 సంవత్సరాలు అయిందంట పెన్షన్ కోసం అర్జీలు పెట్టుకుంటూనే ఉంది. ముఖ్యమంత్రులు ఎవరైనా, ముఖ్యమంత్రులు మారినా, ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా పెన్షన్లు అయితే రావటం లేదు. మా ఊర్లో సుమారు 800 మంది 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, కానీ మా ఊరికి కనీసం బస్సు లేదు. మేము రోడ్డుకు వచ్చి 1 గంట సేపు నించున్నా సరే మాకు ఆటోలు కూడా ఎక్కువ దొరకవు. అలాంటిది మాకు బస్సు కనీసం లేదు. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, కానీ బస్ స్టాప్లు ఉన్నాయి, 2-3 ఉన్నాయి మా ఊర్లో, కానీ కనీసం బస్సులు లేవు. బస్ స్టాప్ ఎందుకు మేడం అసలు మా ఊరికి? ఈ మాట చెప్పనా ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు బస్సు కావాలి, బస్సు కావాలి. బస్ స్టాండ్ అవసరం లేదు, బస్ స్టాండ్ అవసరం లేదు. బస్సు వస్తే అదే బస్ స్టాండ్ అవుతుంది, అదే బస్ స్టాండ్ అవుతుంది.
ఏడు కిట్లేదండి చేసిన రైతు గేట్ కొట్టాం ఊరి యొక్క సొంత టీచర్ ఎక్కడే దొరకలేదు నైన్ కట్టాం సార్ ఈ రైతులు నిరుద్యోగ మాట్లాడుతున్నాం మేడం. ప్రెజెంట్ ఏంటంటే ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ లేవు ఏం లేవు మేడం. ఈ ప్రభుత్వం వచ్చి ప్రతి నిరుద్యోగకి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నది. ఇంతవరకు ఎటువంటి 3,000 రూపాయలు అయితే ఏం లేదు మేడం. 2 years అవుతుంది ప్రభుత్వం వచ్చి. జాబ్ నోటిఫికేషన్ కూడా ఏం లేదు మేడం. మాకు ఫీజు ఇస్తామని చెప్తున్నారు, విడతల విధంగా ఇస్తామని చెప్తున్నారు కానీ ఎప్పుడో ఒక విడత పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ పడలేదు. అడుగుతుంటేమో సంవత్సరం అంతా